హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం శనివారం రోజున ఏ వస్తువులు కొనాలి, ఏ వస్తువులు కొనకూడదు అని తెలుసుకుందాం. శనివారానికి అధిపతి శనిదేవుడు. శనివారం రోజు చేసే పనులలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శని మనుషులను వారి కర్మలను బట్టి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈయన అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే శని చెడు చేసే వారికి చెడుగా, మంచి చేసేవారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని చెబుతారు. అయితే శనివారం రోజున కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శనివారం కొన్ని నియమాలను పాటిస్తే శని ఆగ్రహానికి గురి కాకుండా ఉంటామని, కాబట్టి ఈరోజు ఏమేం పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేది తెలుసుకుందాం. మొదటిగా శనివారం నాడు శనిదేవునికి ఇష్టమైన నువ్వుల నూనెను ఎప్పుడూ ఇంటికి తీసుకురాకూడదు. ఈ నూనె కాదండి, శనివారం నాడు ఎటువంటి నూనెను కూడా కొనకూడదు. ఇలా చేస్తే అప్పుల పాలవుతారని పండితులు చెబుతున్నారు. ఇదే కాకుండా ఒకరి చేతిలో నుంచి ఇంకొకరి చేతికి కూడా నూనె తీసుకోకూడదు. అలాగే శనివారం నాడు ఉప్పు, నువ్వులు కూడా కొనకూడదు. ఇవి కొంటే అష్ట కష్టాలు పాలవుతారు అని చెబుతారు. వీటితో పాటు పత్తి, అగ్గిపెట్టె, బొగ్గు, సూది వంటి వస్తువులు కూడా కొనకూడదు. శనివారం నాడు మంచి గుమ్మడికాయ కూడా కొనకూడదు. ఇప్పుడు చెప్పుకున్న ఏ వస్తువులైనా సరే శుక్రవారం రోజు అయితే కొనవచ్చు. ముఖ్యంగా శనివారం నాడు ఇనుమును కొనకూడదు. ఎందుకంటే శనిదేవుని ఆయుధం ఇనుము. నల్లటి మినప్పప్పును కూడా కొనకూడదు. వీటితో పాటు శనివారం నాడు పెద్దలను అంటే తల్లిదండ్రులను, వృద్ధులను, నిరుపేదలను కూడా అవమానించకూడదు. అలా అవమానిస్తే శనిదేవుడికి కోపం వస్తుంది. అలాగే ఈరోజు తల్లిదండ్రులకు సేవ చేస్తే చాలా సంతోషిస్తాడు శనిదేవుడు. ఈ రోజున జంతువులను కూడా హింసించకూడదు. చెప్పులు, గొడుగు వంటివి కూడా శనివారం రోజున కొనకూడదు. శనివారం రోజున ఆవ నూనె దీపం వెలిగించవచ్చు, కానీ ఆవాల నూనె కొనకూడదు. ఇవన్నీ శనిదేవునికి నచ్చని పనులు కాబట్టి ఈ రోజున చేయకూడదు. ఇలా చేస్తే సంవత్సరాల తరబడి పేదరికం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.